లక్ష్మి గారు వంట చేస్తారా? అదే బంగాళాబాబు నాకు నిజంగా ఒకటి చెప్తానండి. కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి చాలా విషయాల్లో చాలా నేర్పించింది కదా. నాకు తెలిసి కరోనా వచ్చి నేను యూట్యూబ్లో అన్ని వంటలు చూసుకొని సచ్చినట్టు చేసుకోవాలని చేసుకునేదాన్ని యూట్యూబ్లో చాలా మట్టుకి. తర్వాత పొదుపు నేర్పించింది. ఇంట్లోనే ఉండి నో ఫంక్షన్స్, నో ఫేషియల్స్, నో ఇది బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్లు, పట్టుచీరలు కొనుక్కోవడాలు, షాపింగ్లు అన్నీ మాన్పించేసింది కదా కరోనా వచ్చి. అన్నీ పొదుపే. అన్నీ అలా ఉంటే జనరల్గా అలా ఉంటే అన్నీ మనకి డబ్బు మిగులు కదా అని ఆలోచన వస్తుంది, కానీ ఉండలేము. అంతే, ఛాన్స్ వస్తే మళ్ళీ సంవత్సరంలో ఒక 4-5 నైటీలే యూజ్ చేసా అంతే. అదే నాకు మొత్తానికి 1 ఇయర్కి వచ్చేసింది. ఇంట్లో ఉంటే నైటీలే కదా అంతే, 4-5 నైటీస్ అంతే ఇయర్లీ. అతి దారుణమైన ఫేజ్ అండి అది. తలుచుకోకూడదు కానీ అంత పొదుపు నేర్పించింది దాంట్లోనే. సో అబ్బాయి అయితే అబ్బాయి దెబ్బ అంతే. పోయి అంటే ఒక లెవెల్కి చేస్తాను కానీ చేసిన వాళ్ళు పాపం తినలేరు. నేను చేస్తాను కానీ అంత టేస్ట్గా అమరదు, ఎందుకో తెలియదు. వాళ్ళు తినలేరు పాపం. ఏం చేస్తాం, మన చేత వంట అలా ఉంది. అది ఏ రియల్ ఎలా చెప్పారు క్యారెక్టర్ పరంగా రియల్ కూడా అలాగే. వంట రాదండి అమ్మాయికి అనే అదే బంగాళాబాబు అరటిపండు లంబాలాగా ఎలాగో రియల్ లైఫ్లో కూడా అంటే నాకు టైం ఉండేది కాదండి. జనరల్గా వచ్చి పొయ్యి దగ్గర నుంచి మనకు వంట చేసి వంట పెట్టి వాళ్ళు తినే అలా లేదు పరిస్థితి. సో మనం చేసుకోవడానికి వచ్చేసరికి ఇది. అవును, పోన్లేండి, హ్యాపీగా మీరు అన్ని మిగతావన్నీ మీ పాత్రలు మీరు అదే. ఇప్పుడు ఇంకా మరి అయితే మళ్ళీ కామెడీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ అమ్మమ్మ నాయన అదే అండి, ఏ డైరెక్టర్ లో దాగి ఉందో, ఎలాగా బయటికి వస్తుందో, అసలు ఉందా లేదా, ఆ అదృష్టం ఉంటే ఏదో ఒక విధంగా వస్తుంది అని ఒక పాజిటివ్లోనే ఉండాలండి. రాదు అని ఇది దీంతో కాకుండా ఏదో ఒకటి మనల్ని ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఇంత మెప్పు పొందామే, ఇంతమంది ఆడియన్స్ని అభిమానాన్ని దోచుకుని ఉన్నామే. ఇన్ని క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్న మళ్ళీ మనకి అని అదే క్యారెక్టర్లో మళ్ళీ రివీల్ చేసి మళ్ళీ ఈ జనరేషన్కి తగ్గ మోడలేషన్ చేసి ప్రయోగం చేయడానికి ఎవరన్నా ఒక్కడైనా సృష్టించకపోతాడా, చూడకుండా ఉంటావా అని ఒక ఇది ఉంది. అంతే, పాజిటివ్గానే అనుకుందాం. ఇంత అలరించి ఇంత పర్ఫెక్ట్గా బాధ్యతల్ని నిర్వర్తించి ముందుకు సాగిన శ్రీలక్ష్మి గారికి ఇష్టమైన తోడు దొరికారా? తోడు అంటే అది ఎవ్వరికీ చెప్పుకోలేదండి. తోడు ఉన్నారు, బట్ ఎవ్వరికి ఆయనకి ఇష్టం ఉండదు. ఫస్ట్ బయట వారి గురించి మాట్లాడడం గౌరవిస్తూ మేము ఎక్కువ అడగం అంతే. కానీ జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం శ్రీలక్ష్మి గారు మీ అభిమానులు తెలుసుకోవడానికి ఇష్టపడే విషయం. అభిమానులకి అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఎలాగంటే ఒక జీవితం అన్న వచ్చిన తర్వాత ఒక ఇంత జర్నీ చేసిన తర్వాత ఆవిడకి అందరికీ తెలుసు. బయట మనకు తెలిసిన ఒక సర్కిల్ వరకు తెలుసు. మొత్తానికి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు. సో అంతా అది మాత్రం హ్యాపీయే. సో మీరు కుటుంబంతో హ్యాపీగా అది హ్యాపీయే. చెన్నైలో స్థిరపడి ఉన్నారు. అవును, హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. అవును, మా తెలుగింటే లేదు, ఇక్కడే కదా నాకు ఉండేదే. మొత్తం ప్రొఫెషన్ ఇక్కడే కదా. ప్రొఫెషన్ ఇక్కడే కాబట్టి ఇప్పటికే అంటే ఇక్కడే ఉన్నాను. పర్సనల్ విషయానికి అక్కడ వెళ్తాను. మా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే మెడ్రాస్కి వెళ్ళి అక్కడ చూసుకుని మళ్ళీ ఇటు వచ్చేస్తాను. ప్రొఫెషన్ ఇక్కడ ఉంటే కానీ ఇవ్వని అంటున్నారుగా. అవును, అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలని. అది పాయింట్. షిఫ్ట్ అయిపోయాం కాబట్టి అందరం. చాలా రసవత్తరమైన ప్రయాణం శ్రీలక్ష్మి గారి మీద. బట్ ఎంత తవ్వినా కూడా మీరు మీ బాధని దిగమింగుకుని బాబా అండదండలతో ముందరకెళ్తున్నారు. అది వరకు రోజుల్లో అండి మీరు అన్నట్టు ఈ ఇంటర్వ్యూలు లేవు. ఉంటే గనక నా గోడంతా లైవ్లో ప్రేక్షకులంతా చూసేవాళ్ళేమో, అభిమానులందరూ. ఏంటంటే ఆ రోజుల్లో ఇలా కదిపితే ఏడుపు వచ్చేసేది.
ఏడుపు వచ్చేస్తుంది ముందు, ఏడుపు వచ్చాకే మాట వచ్చేది. అది వరకు రోజుల్లో ఇలాంటి యూట్యూబ్ లేవు, ఇంటర్వ్యూలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు 1-2 సార్లు కనిపించింది మీ కంట్లో కొంచెం తడి, మళ్ళీ దిగమింగుకోవాలి కదా, మళ్ళీ బాగుండదు. ఇప్పుడు మన వల్ల అయితే ఇంకొకరికి హ్యాపీనెస్ ఇవ్వాలి. మన వల్ల అయితే ఎంతోమంది ఇళ్లల్లో ఎన్నో దుఃఖాలు ఉంటాయండి. దుఃఖాలని మనం ఎలివేట్ చేసి మనం చూపించొద్దు. ఎందుకంటే వాళ్ళకుండే బాధని ఇంకా మనం ఆద్యం పోసినట్టు అవుతుంది. మన అందరికీ ఉంటుంది, అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో ఏది మంచిదో అది తీసుకొని మనం ప్రజలకు చెప్పే దీంట్లో వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోతారు. నన్ను చాలామంది ఫారెన్లో వాళ్ళు ఐటీ పనులన్నీ చేసుకొని చాలా డిప్రెషన్లో కింద పడి ఇలాగా తల బాదుకునే టైంలో నావన్నీ క్లిప్పింగ్స్ చూస్తారంట. ఉజ్వల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, నన్ను ఫారెన్ తీసుకెళ్ళింది ఆ అబ్బాయే. ఆ అబ్బాయి ఆ ఉగాది ఉత్సవాలకి నన్ను తీసుకెళ్ళాడు. అమ్మ నేను రాలేనురా బాబు, నేను ఫారెన్ అంతా నాకు తెలియని ప్రదేశాల్లో నేను తిరగమంటే నా వల్ల కాదండి, మీ అభిమానులు అక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి వచ్చి చూడమ్మా అని ఉగాది ఉత్సవాలకి పిలిపించి చూస్తే నాకే కళ్ళు చెదిరిందనమాట. అంత అభిమానం, అంత ప్రేమ వాళ్ళకి అక్కడ ఉన్నారే కానీ వాళ్ళకి అంత నేటివిటీ, మన తెలుగు నేటివిటీని వదలకుండా వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారంటే నిజంగా నేను ఆనందపడ్డాను అనమాట. చాలా సంతోషం వేసింది. ఇంత ఇదిగా ఉంటారా అక్కడ, మనకన్నా ఎక్కువ ఉన్నారు వాళ్ళు. పూజలు చేసుకోవడం కానీ, వంటల్లో కానీ, మన ఇండియా సాంప్రదాయాలు కానీ, పిల్లలకి నేర్పించడాలు కానీ అట్లా అనమాట. ఆ ఉజ్వల చెప్తూ ఉంటాడు, స్వర్ణకమలం కానీ అవన్నీ ఇవన్నీ అన్నీ జంజాల్ గారి సినిమాలు అన్నీ వేసుకుని చూస్తామమ్మా, తెగ నవ్వుకుంటామమ్మా. మిడ్ నైట్లు అంతా అందరూ గుళ్ళుమని ఇల్లంతా శబ్దాలు వచ్చేలాగా నవ్వుకుంటాం. అప్పుడే మా ఫ్రస్ట్రేషన్ పోతుందమ్మా, అంత బాగుంటుందమ్మా. అలాంటి సినిమాలు మళ్ళీ మీలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూస్తామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మేము మర్చిపోలేమమ్మా అని అంటుంటే ఇలా లేచి నుంచి ఉంటుంది మనకి. ఏంటంటే అప్పుడు తెలియకుండా ఎలా యాక్ట్ చేసామో ఇప్పుడు ఇంత రెస్పాండ్ అయ్యామో, ఇంత రెస్పాన్స్ ఉందా అని మీరు వచ్చిన వెంటనే అడిగినప్పుడు నిజంగా నాకు ఇప్పుడు ఈ జనరేషన్ ఇలా లేకపోతే ఇది వరకు ఇండస్ట్రీ కూడా మనకేం తెలిసేది కాదండి, బయట ప్రపంచానికి తెలిసేది కాదు. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ గుట్టుగానే ఉండేది. మేము ఫ్లోర్కి వెళ్ళేవాళ్ళం, ఫ్లోర్లో దిగేవాళ్ళం, ఏబిసి అని ఫ్లోర్ ఉండేది. ఆ ఫ్లోర్లో దిగేవాళ్ళం, మేము యాక్ట్ చేసేవాళ్ళం, మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ రూమ్కి వచ్చేవాళ్ళం, మేకప్ రూమ్, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంతే. మామూలు ప్రజలతో ఇదే ఉండదు, కనెక్షన్సే ఉండదు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఓపెన్ అయిపోయారు. అందరూ ఒక అభిప్రాయాలు మంచైనా చెడైనా ముఖం మీద చెప్పేస్తారు. అవును, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కూడా బాగా అదొక అదృష్టం. మంచి క్యారెక్టర్లు, మంచి కామెడీ అన్నీ చేశాను కాబట్టి నన్ను మంచి రిసీవ్ చేసుకొని అభిమానంగా మాట్లాడుతున్నారని. ఏదైనా చెడున్నా మంచిన్నా పట్మని మొహం మీద అడిగేస్తారు. చాలా గొప్ప యాటిట్యూడ్ అండి మీది. మీకు ఎలా వచ్చేసిందో అలా వచ్చేసింది. యూత్ నేర్పిన ఒక అంతే కదండి. ఏది తీసుకెళ్ళమండి, ఒక మంచి చెడు రెండే వస్తాయి మనకు కూడా. శ్రీలక్ష్మి పోయిందండి, మంచి అమ్మాయి అంటారు. అదే దరిద్రం వదిలింది అని అనరు. ఆ మాట వద్దు. ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోవాలి, చివరాఖరి వరకు. ఈ పేరుని చెడగొట్టుకోకుండా, అయ్యో లేదనే బాధ కన్నా ఈ ఉన్నదాన్నే హ్యాపీగా మనం నిండు మనసుతో తీసుకొని ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది ఫర్దర్గా మంచి క్యారెక్టర్ వస్తే మళ్ళీ వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేది వాళ్ళకే వదిలిపెట్టినాం, దేవుడి మీదకి వదిలిపెట్టేసాను. ఇంటికి వచ్చి చెన్నైలో లంబా తింటామండి. అట్టిపండు లంబా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు నన్ను తలుచుకోకుండా ఉండలేరంట. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఏమండి కొత్తగా పెళ్ళయిందండి, మా ఆవిడ బంగాళా బహుబహు చేసిందండి, నేను తినలేకపోయానండి అంటారు. అవునా అండి, తర్వాత బాగా వండుతుందిలేండి, కంగారు పడకండి, ఫస్ట్ లక్ష్మిని కానీ తలుచుకున్నారు కదా, పోన్ బాగానే వండుతుందిలేండి, క్షమించేయండి అని. చాలామంది మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి, మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి అంటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా మహానుభావులందరూ మీ టాలెంట్ని వెలికి తీసిన వారందరికీ నమస్కారాలు. చాలా అలాగే మీరు చాలా ఒక కొత్త స్పేస్లో మీ బాణీ క్రియేట్ చేసి ఇంకెవరు అక్కడికి రాలేరు, దరిదాపుల్లో కూడా ఎవరు లేరు.
అలా మాకు అంత చక్కటి హాస్యం అందించి ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఇంకా రాబోయే కాలాలకు కూడా అది అలా కంటిన్యూ అవుతుంది. దానికి మీకు ధన్యవాదాలు. జీవితం నేర్పించిన చాలా విషయాలు మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతూ పంచుకుంటూ మాకు ఇవాళ మీ జీవితంలోని కొన్ని విషయాలు చెప్పినందుకు. ఏముందండి, జరిగిన జర్నీ చెప్పాను, వేరే కల్పితము ఏమీ లేదు, ఉన్న జర్నీనే చెప్పాను. దాన్ని టాలెంట్ ఏమీ అక్కర్లేదు దానికి అనుకుంటున్నా నేను. పట్టి అది ఏరి ఇది ఏరి చెప్పక్కర్లేదు. జర్నీలోనే నేను చాలా ఫేస్ చేసింది మీకు చెప్పాను. కొంత మేరకి మా వాళ్ళు కూడా వింటారు మీ మూలంగా, అంతే కదా. అంతే తప్పకుండా. అంటే ప్రత్యేకంగా మనం అందరూ అడుగుతారండి, ప్రత్యేకంగా ఒక్కొక్కరికి నేను చెప్పలేను. మామూలుగా ఇలా ఇంటర్వ్యూ అంటే అందరూ చూసుకుంటారు, అందరూ చెప్పేవాళ్ళు చెప్తారు, మంచి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఏదన్నా దీంతో మన అందరికీ దగ్గర అవుతాం. అవును. దీని ఇంటర్వ్యూ వల్ల అందరికీ సందేహాలు ఉంటాయి, వాళ్ళు ఎదురు పడితే కోరికలు ఉంటాయి, అడగాలని, మేడం ఇదండి అదే, అన్నిటికీ చెప్పలేము మనం. ఇలాంటి విషయాల్లో అన్నీ ఓపెన్గా చెప్తాం కాబట్టి వాళ్ళు అన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఇది, అంతే. మీకు ముందుగానే పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. 2023 మీకు చాలా దివ్యంగా వెలిగిపోతూ మళ్ళీ శ్రీలక్ష్మి తారగా మాకు మెరవాలని చెప్పి శ్రీలక్ష్మి గారు మీ అందరం కోరుకుంటున్నాం. శ్రీలక్ష్మి గారు తప్పకుండా అండి. అలాగే ఆ భగవంతుడి బ్లెస్సింగ్ కూడా అందరు ప్రేక్షకుల అభిమానం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సాయిరామ్. సాయిరామ్.